సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు పల్లెబాట పట్టారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17 వరకు వరుస సెలవులు రావడంతో పండుగను తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు పట్టణం విడిచి పల్లెకు ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజలంతా చౌటుప్పల్ మీదుగా 65వ జాతీయ నెంబర్ రహదారిపై వెళ్లాల్సి ఉండడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అలా ఇలా కాదు. వీక్ డేస్ లో హైదరాబాద్ సిటీ రోడ్లు ఎలా ట్రాఫిక్ ఉంటుందో ఇప్పుడు విజయవాడ హైవేపై సేమ్ అదే కనిపించింది. సంక్రాంతి సెలవుల్లో ట్రాఫిక్ కామన్ అయినా ఈసారి మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే రెండో శనివారం ఆదివారం కలిసొచ్చింది. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచే అందరూ పల్లెబాట పట్టారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ జంక్షన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఆదివారం మరింత ట్రాఫిక్ తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి రాయలసీమ వైపు వెళ్లే వాహనాలతో బెంగళూరు హైవే కూడా రద్దీగా మారింది. ఈ రూట్లో 20 నుంచి 25 వేల వాహనాలు సాయంత్రం 5 గంటల వరకు వెళ్లనట్లు అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రహదారుల్లోనూ విపరీతమైన రద్దీ కనిపించింది. మొత్తంగా హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 1,00,000 వాహనాలు నగరం దాటి వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభ, ప్రస్తుతం మనం జేబీఎస్లో ఉన్నాం. జేబీఎస్లో పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్ళేటటువంటి నగరవాసులకు జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఈ యొక్క బస్సులు నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఇక్కడి నుంచి నడుపుతూ ఉంది. నగరవాసులు ప్రత్యేకించి ఇక్కడి నుంచి అటు నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే గోదావరి కర్ని, కరీంనగర్, మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. జూబ్లీ బస్ స్టాండ్ పూర్తి స్థాయిలో కూడా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఉరుకులు పరుగులతో ఈ యొక్క బస్టాండ్ పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులు ఉన్నాయి. అలాగే వాటితో పాటుగానే నాన్ రిజర్వేషన్ బస్సులు కూడా అవైలబుల్లో ఉన్నటువంటి సీట్లలో జనం ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రోజు ముందుగానే ఈ యొక్క వాతావరణం కనిపిస్తూ ఉంది. నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్ జేబీఎస్లో కనిపించింది. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళ్ళి పండుగను జరుపుకునేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు. అక్కడ నేరుగా నాన్ స్టాప్ బస్సులు ఎక్కేందుకు, అలాగే బస్సులలో సీట్లు అవైలబుల్లో ఉంటేనే దాదాపు 5 నుంచి 6 గంటల పాటు ఈ యొక్క బస్సు ప్రయాణించనుంది. కాబట్టి దీంతో పూర్తి స్థాయిలో కూడా అంతసేపు నించునేటటువంటి ఓపిక ఉండదు. అలాగే కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో సహా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా అంతసేపు బస్సులో వెయిట్ చేయాల్సినటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. అమ్మ, ఎక్కడ వెళ్తున్నారు? ఏంటి? కొమరల్లి ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం. ప్రతి సంవత్సరం వెళ్తాం. బాగుంటుంది. మాది ఇక్కడనే సికింద్రాబాద్ మల్కాజ్గిరి. ఎన్ని రోజుల పాటు పోతారు కొమరల్లికి? మేము చాలా ఇండ్ల నుంచే వెళ్తున్నామండి. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ కొమరల్లి? తొందర వచ్చేస్తామండి దర్శనం చేసుకొని పొద్దున్నెళ్ళి సాయంత్రం వచ్చేస్తాం. మేము వచ్చా 1/2 an hour అవుతుంది. బస్సులు లేవా? లేదు, బస్సులు ఒకటి ఉంది కానీ ఫుల్ అయిపోయింది. లేదండి, వచ్చేస్తాం. దర్శనం చేసుకుని వచ్చేస్తాం. అలాగే సిద్దిపేట వైపు, అలాగే కొమరవెల్లికి డైరెక్ట్ గా స్వామివారి దర్శనం చేసుకునేందుకు కూడా ముందస్తుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేము మెట్పల్లి వెళ్ళాలి. ఎంతసేపు అవుతుంది దగ్గర 1/2 an hour అవుతుంది. బస్సులు ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఎట్లా కూడా ఇప్పుడు ఈ పండుగ విషయంలో కొద్దిగా అంత బిజీ ఉంటారు కదా షెడ్యూల్. ఇప్పుడు జనం ఎక్కువ ఉంటారు కాబట్టి బస్సులు, స్పెషల్ బస్సులు వేసినా ఎట్లా వేసినా ఇది మామూలే పండుగ విషయంలో. సీట్లు కూడా దొరుకుతున్నాయి. అంటే
ఎంత ఉన్నా ఈ సిచ్యువేషన్లో అప్పటిదాకా ఈవినింగ్ టైం దాకా అట్లా కూడా బిజీ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారు? నేను ఇక్కడ కన్స్ట్రక్షన్లో చేస్తా, సివిల్ ఇంజనీర్ను. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను నిన్నటి వరకు జాబ్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. నేను ఇక్కడ అంటే వేరే పని ఉండి వచ్చిన. నేను చేసేది రాయకల్లో కన్స్ట్రక్షన్లో చేస్తా, సివిల్ ఇంజనీర్. ఈ పండుగ మొత్తం ఈ పండుగ అంటే కొద్దిగా వాస్తవానికి ఈ మన తెలంగాణలో ఈ సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ, బాగా జరుగుతుంది. వాస్తవానికి ఈ పండుగ విషయం లోపల ఈ సంవత్సరం మొత్తం లోపల దసరా, సంక్రాంతి, దీపావళి ఈ 3 పెద్ద పండుగలు ఉంటాయి. ఈ పెద్ద పండుగలలో ఈ సంక్రాంతి కొద్దిగా గొప్ప పండుగ, అందుకని కొద్దిగా ముందుగానే వెళ్తారు. ఎక్కువ పండుగ ఫ్యామిలీతో ఉండాలని ఖచ్చితంగా, ఎందుకంటే కొత్త పంటలు వస్తాయి, కొత్త ఉంటాయి, కొత్త వంటకాలు చేసుకుంటారు. ఆ విషయం లోపల కొద్దిగా దీని లోపల అందరూ దీన్ని చూపిస్తారు, బాగా దీని మీద ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా ఏమేం చేసుకుంటారు ఇంట్లో ఇప్పుడు పండుగ సెలబ్రేషన్లా? ఇప్పుడు సకినాలు చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, తర్వాత మంచిగా మటన్ తీసుకొచ్చుకొని పండుగను మంచిగా సెలబ్రేషన్ ఫ్యామిలీతోని మంచిగా ఇంటికాడ 2-3 రోజులు మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ సంక్రాంతికి కంపల్సరీ ఖచ్చితంగా ఇంటికి చేరుతారు, ఎందుకంటే కొత్త పంటలు వస్తాయి, కొత్త వంటకాలు చేసుకుంటారు. ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ జేబీఎస్ పూర్తి స్థాయిలో అటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో రద్దీగా మారింది. నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్ నిన్నటి నుంచి ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఉంది. ఎప్పటికప్పుడు బస్సులు వస్తున్నప్పటికీ కూడా రద్దీ కూడా ఫ్లోటింగ్ అవుతూనే ఉంది. పూర్తి స్థాయిలో కూడా పండుగను, ఈ యొక్క సంక్రాంతి పండుగను నూతనంగా ఉత్సాహంతో చేసుకునేటటువంటి పండుగ కాబట్టి కుటుంబ సమేతంగా ఇంటిల్లిపాదితో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటాం. ఈ 3 రోజుల పాటు సందడి వాతావరణాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేసుకోవడం, అలాగే పిండి వంటలు చేసుకోవడం, అటు బంధువుల ఆత్మీయుల మధ్య ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా జేబీఎస్లో కిక్కిర్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? మేము వేములవాడకి వెళ్తున్నాం. వేముల దర్శనానికి, దేవుని కాడికి. ఓకే, ఎన్ని రోజులు పోతారు? ఎవ్రీ ఇయర్ వెళ్తారా? ఎవ్రీ ఇయర్ ఏం కొత్తగా ఇప్పుడు కొత్తగా పిల్లలకు హాలిడేస్ వచ్చినాయని వెళ్తున్నాం. ఎన్ని రోజులు వెళ్తారు? 2 రోజులు. ఇవాళ పోతాం, రేపు నైట్కి ఉంటాం, రేపు వస్తాం. ఎక్కడ చేసుకుంటారు? ఇంటి దగ్గర. ఏ ఊరు మీది? మాది మహబూబ్నగర్ డిస్టిక్. మళ్ళీ అక్కడ వెళ్తారు. ఓకే, పూర్తి స్థాయిలో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున అటు వేములవాడ, కుమరవెల్లి జాతరలు నడుస్తాయి కాబట్టి అక్కడ స్వామివారిని దర్శించుకోవడం, ఆ తర్వాత ఈ పండుగ సెలబ్రేషన్స్ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పండుగ సందడిని సెలబ్రేట్ చేసుకుంటాం అనేటటువంటి ఇది కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ముందస్తుగానే ఇక్కడికి వారి యొక్క రిజర్వేషన్ చేసుకున్నటువంటి బస్సులకు టైం కంటే అరగంట ముందుగానే ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఈ యొక్క జేబీఎస్లో ఈ యొక్క ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. వెనువెంటనే కూడా బస్సులు వచ్చినప్పటికీ కూడా ఈ రద్దీ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.